హలో అండి. ఆహా ఆల్ టైమ్ రిసైప్స్కి స్వాగతం. క్షీరాబ్ది ద్వాదశి పూజా విధానం వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఈ వీడియోలో క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథను తెలుసుకుందాం. పూర్వము ధర్మరాజు రాజ్యము పోగొట్టుకుని తమ్ములతో కలిసి ద్వైతవనమున ఉండేవాడు. అక్కడికి కొంతమంది ఋషులతో కలిసి వ్యాసుల వారు వచ్చారు. వ్యాసునికి ధర్మరాజు తగు పూజలు చేసి కూర్చుండబెట్టి కొంతసేపు మాట్లాడి ఆయనతో, స్వామి, మీరు ఎల్ల ధర్మములను ఉపదేశించదగిన మహానుభావులు. మీకు తెలియని ధర్మ సూక్ష్మములు లేవు. మనుషులకు సర్వ కోరికలు ఏ ఉపాయం చేత సిద్ధించునో తెలుపుము అని అడుగగా వ్యాసుడు, నాయనా, మంచి ప్రశ్న వేసినావు. ఈ విషయమునే పూర్వం నారద మహాముని బ్రహ్మనడుగగా అతడు సర్వకామప్రదములగు 2 వ్రతములు చెప్పినాడు. మొదటిది క్షీరాబ్ది ద్వాదశి వ్రతము, రెండవది క్షీరాబ్ది శయన వ్రతము. ఆ 2 వ్రతముల్లో క్షీరాబ్ది ద్వాదశి వ్రతమును నీకు చెప్పెదను, వినుము. కార్తీక శుక్ల ద్వాదశి నాడు ప్రొద్దుకూగిన తరువాత పాలసముద్రం నుండి లేచి మహావిష్ణువు సమస్త దేవతల తోడును మునుల తోడును లక్ష్మీ తోడును కూడి బృందావనమునకు వచ్చియుండి ఒక ప్రతిజ్ఞ చేసినాడు. అది ఏమనగా, ఏ మానవుడైనను ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాటి కాలమున సర్వమునులతో దేవతలతో కూడి బృందావనమున వేంచేసి ఉన్న నన్ను లక్ష్మీదేవితో కూడా పూజించి తులసి పూజ చేసి తులసి కథను విని భక్తితో దీపదానము చేయునో వాడు సర్వపాపములు వీడి నా సాయుధ్యమును పొందును అని శపథము చేసినారు. కావున నీవు కూడా పుణ్యకరమైన ఈ వ్రతమును చేయుము అని వ్యాసుడు చెప్పగా విని ధర్మరాజు, అయ్యా, ఈ వ్రతము చేయవలసిన విధానమెట్టిదో నాకు చెప్పమని అడుగగా వ్యాసుడిట్లు చెప్పెను. ధర్మరాజా, ఏకాదశి నాడు ఉపవాసము చేసి ద్వాదశి పారణ చేసుకొని సాయంకాలంన మరలా స్నానము చేసి శుచి అయి తులసి కోట దగ్గర చక్కగా శుద్ధి చేసి 5 వన్నెల మృగ్గులు పెట్టి పలు విధముల అలంకరించి తులసి మాలమందు లక్ష్మీ సహితుడైన విష్ణువును తులసిని భక్తితో సర్వోపచారములతో పూజించి నైవేద్యమైన తరువాత కొబ్బరి, బెల్లము, ఖర్జూరము, అరటిపండ్లు, చెరుకు ముక్కలు సమర్పించి తాంబూల నీరాజనములొసగి మంత్రపుష్పము పెట్టి పూర్తి చేసి తులసి సహిత లక్ష్మీనారాయణ మహత్యమును దీపదాన ఫలమును విని అనంతరం బ్రాహ్మణునకు గంధ పుష్ప ఫలాదులొసగి తృప్తిపరిచి వ్రతము పూర్తి చేయవలెను. ఇట్లు ఏ మానవుడు చేసినను ఇష్టంగా ఉండును. ధర్మరాజు ఇది విని దీపదాన మహిమను చెప్పమని అడుగగా వ్యాసుడు చెప్పుచున్నాడు. యుధిష్ఠిరా, దీపదాన మహిమను ఎవరు చెప్పగలుగును? కార్తీక శుద్ధ ద్వాదశి దినమున బృందావన సమీపమున దీపదానము చేయవలెను. ఒక దీపదానముచే ఉపపాతకములు పోవును. 100 చేసిన విష్ణు సారూప్యము కలుగును. అంతకన్నా ఎక్కువ చేసిన ఆ ఫలములు నేను చెప్పలేను. భక్తితో 1 వత్తితో దీపం పెట్టిన బుద్ధిశాలి అగును. 4 వత్తులు వేసి వెలిగించిన రాజగును. 10 వేసిన విష్ణు సాయుధ్యము పొందును. 1000 ఒత్తులు వేసినచో విష్ణు రూపుడగును. ఇది బృందావనంలో చేసిన ఎడ్ల కురుక్షేత్రమందు చేసినంత ఫలము కలుగును. దీనికి ఆవు నెయ్యి మంచిది, నువ్వుల నూనె మధ్యమము. ఆవు నెయ్యి జ్ఞాన మోక్షముల నొసగును. నువ్వుల నూనె సంపదను కీర్తిని ఇచ్చును. ఇప్ప నూనె భోగప్రదము, అడవి నూనె కామ్యార్థప్రదము. అందులో ఆవు నూనె మిగుల కోరికలనిచ్చును. అవిస నూనె శత్రుక్షయకారి, ఆముదము ఆయుష్యును నాశనం చేయను. బర్రె నెయ్యి పూర్వపుణ్యమును తొలగించును. వీనితో కొంచెమైన ఆవు నెయ్యి కలిపిన దోష పరిహారమగును. ఈ దీపదానముల వలనే ఇంద్రాదులకు వారి వారి పదవులు దొరికినవి. దీనివల్ల అనేక మహిమలు కలుగును. ద్వాదశి నాడు దీపదానము చేసిన శూద్రాదులను ముక్తిగాంతురు. బృందావనమందు ఒక మంటపము గట్టి వరుసగా దీపపంక్తులు పెట్టి ఉన్నా ఎవరు చూసి ఆనందపడునో వాడి పాపములన్నీయూ నశించును. ఈ దీపదాన మహిమను విన్నవారు చదివినవారు మోక్షప్రాప్తులగుదురు అని చెప్పగా విని ధర్మరాజు మహదానందము చెంది తులసి మహత్యమును చెప్పమని కోరగా వ్యాసుడు చెప్పుచున్నాడు. తులసి మహిమ పూర్తిగా బ్రహ్మ కూడా చెప్పలేడు. అయినను ఆ బ్రహ్మ నారదునకు చెప్పినట్లు చెప్పుచున్నాను. కార్తీక మాసమందు తులసి పూజ చేయువారు ఉత్తమ లోకమును పొందుదురు.
తుదకు ఉత్తాన ద్వాదశి నాడైనను తులసి పూజ చేయని వారు కోటి జన్మ చండాలులై పుట్టుదురు. తులసి మొక్క వేసి పెంచినవారు దానికెన్ని వేళ్ళు పారునో అన్ని మహాయుగములు విష్ణులోకమందుండురు. తులసీ దళములు కలిసిన నీట స్నానమాడిన వారు పాపము వదిలి వైకుంఠమునకు పోవుదురు. బృందావనము వేసిన వారు బ్రహ్మత్వము పొందుదురు. తులసి ఉన్న చోటునకు యమకింకర్లు రారు. ఈ తులసి సేవయందే ఒక పూర్వకథ చెప్పెదను వినుము. కాశ్మీర దేశవాసులగు హరిమేధ సుమేధలను ఇద్దరు బ్రాహ్మణులు తీర్థయాత్ర చేయుచుండిరి. ఒక స్థలంలో ఒక తులసి తోటను చూచిరి. చూచిన తోడనే వారిలో సుమేధుడు భక్తితో ప్రదక్షిణ నమస్కారములు చేసెను. అది చూసి హరిమేధుడు ఏమని అడిగెను. సుమేధుడు ఇక్కడ ఎండ బాగా ఉన్నదని ఒక మర్రి చెట్టు వద్దకు చేరి తులసి కథ ఇట్లు చెప్పెను. పూర్వము దేవాసురులు సముద్రము చిలికినప్పుడు దాని యందు ఐరావతము, కల్పవృక్షము మొదలైన ఎన్నో ఉత్తమ వస్తువులు పుట్టెను. తరువాత లక్ష్మీదేవి పుట్టెను. తర్వాత అమృత కలశం పుట్టెను. ఆ అమృత కలశమును చేతబూని మహానందము పొంది విష్ణువు ఆ కలశంపై ఆనంద బాష్పములు విడువగా అందు ఈ తులసి పుట్టినది. ఇట్లు పుట్టిన తులసిని లక్ష్మిని విష్ణువు పరిగ్రహించెను. ఇట్లు పరిగ్రహించి వేడుకతో తులసిని తొడమీద ఉంచుకొని నీవు లోకముల పావనము చేయగలదానవని ప్రేమ మీద పలికెను. అందువల్ల నారాయణనకు తులసియందు ఎక్కువ ప్రీతి కలిగియుందును. అందువలన నేను తులసికి మొక్కినాను అని ఈ బ్రాహ్మణుడు పలుకుచుండగానే ఆ మర్రి పెళ్ళుమని విరిగి కూలెను. ఆ చెట్టు తొర్రలో నుండి ఇద్దరు పురుషులు వెలుపలకు వచ్చి దివ్య తేజంతో నిలిచియుండగా హరిమేధ సుమేధులు చూచి దివ్యమంగళ విగ్రహదారులైన మీరెవరు అని అడిగిరి. ఆ పురుషులు మీరే మాకు తండ్రులు గురువులు అని చెప్పి వారిలో జ్యేష్ఠుడిట్లెనెను. నేను దేవలోకవాసిని. నా పేరు ఆస్తికుడందురు. నేనొకనాడు అప్సరసలతో కూడి నందనవనమున కామ వికారంచే మైమర్చి క్రీడించుచుండగా మేము ధరించిన పుష్పమాలికలు పైనిపడి మా సందడి వలన సమాధి చెలించి అచ్చడ తపస్సు చేయుచున్న రోమస మహాముని నన్ను చూచి నీవు మదోన్మత్తుడవై ఇట్లు నా కలజడి కలిగించితివి. కావున బ్రహ్మ రాక్షసుడు వగు అని శపించెను. తప్పిదము పురుషుంది గాని స్త్రీలు పరతంత్రులు కనుక వారి వలన తప్పులేదని వారిని క్షమించి విడిచెను. అంతటా నేను శాపమునకు వెరిచి ఆ మునిని వేడుకొనగా ప్రసన్నను చేయగా ఆయన అనుగ్రహము కలిగి నీవెప్పుడు తులసి మహిమను విష్ణు ప్రభావమును విందువో అప్పుడు శాప విముక్తుడవనని అనుగ్రహించెను. నేనును బ్రహ్మ రాక్షసునై ఈ చెట్టు తొర్రల్లో చేరి మీ దయవల్ల నేడు శాప మోక్షణము పొందితిని అని చెప్పి రెండవ వాని వృత్తాంతము చెప్పసాగాను. ఈయన పూర్వం ఒక మునికుమారుడుగా ఉండి గురుకుల వాసము చేయుచుండి ఒక అపరాధం వల్ల బ్రహ్మ రాక్షసు వగు అని గురువు వల్ల శాపం పొంది ఇట్లు నాతో కలిసి ఉండెను. మేమిద్దరము మీ దయవల్ల పవిత్రులమైతిమి. ఇట్లు మమ్మ అనుగ్రహించినారు. కావున మీ తీర్థయాత్ర ఫలము సిద్ధించినది అని చెప్పి వారిరువురు వారి త్రోవను బోవగానే బ్రాహ్మణులిద్దరూ ఆశ్చర్యానందములతో మునిగి తులసి మహిమను పొగడుచు యాత్ర ముగించుకుని ఇండ్లకేగిరి. ఈ కథను ఎవరు విన్నను వారు సర్వపాపములు వదిలి ఉత్తమగతిని పొందుదరని బ్రహ్మ నారదునకు చెప్పెను అని వ్యాసుడు చెప్పి ధర్మరాజా ఇట్లు క్షీరాబ్ది వ్రతము చేసి తులసి కథ విన్నవారు ఉత్తములగుదురు అని చెప్పెను. క్షీరాబ్ది ద్వాదశి పూజ చేస్తున్నప్పుడు ఈ వ్రతకథ వింటూ దీపాలు వెలిగించాలండి. క్షీరాబ్ది ద్వాదశి వ్రతకథను విన్నారు కదండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.